అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు హ్యాట్సాప్ అండి. ఒక లడ్డు వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చి యావత్ ఆంధ్ర ప్రజానికాన్ని అండ్ వాలంటీర్స్ ని మరియు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఈ మూడు విషయాలు అసలు ఎవరు ఇంకా మర్చిపోయి అందరి దృష్టి ఓన్లీ ప్రసాదం మీదే పడేటట్లు చేశారు. దానికోసం మీకు హ్యాట్సాప్ అని చెప్పాను. నిజంగా మీరు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అన్నారుగా, బట్టి ఇది నిజమే, ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు టాపిక్ డైవర్ట్ చేయడంలో దిట్ట, అది క్లారిటీగా అర్థమవుతుంది. వాలంటీర్స్ కి 2,40,000 మంది వాలంటీర్స్ కి పర్మనెంట్ చేస్తామన్నారు, పర్మనెంట్ గా విధుల్లోకి తీసుకుంటామన్నారు, వాలంటీర్స్ ఉంచుతామన్నారు. మళ్ళీ వాళ్ళకి మీ ప్రభుత్వం రాగానే 10,000 రూపాయలు ఇస్తాం, శాలరీ ఇస్తామన్నారు. ఆ టాపిక్ కూడా ఇంకెవరు మాట్లాడుకోవట్లేదు, మొన్నటి వరకు మాట్లాడుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఈ టాపిక్ కోసం మీడియా అంతా ఎక్కడ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే అందరూ ఈ తిరుపతి లడ్డు మీద ఉంటే ఇంక ఈ టాపిక్ ఎవరు మాట్లాడతారు. సో వాళ్ళిద్దరు మీడియా దృష్టి కూడా తిరుపతి దేవస్థానం లడ్డు మీద వెళ్తుంది. నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అన్నారు. సో ఆ టాపిక్ మొన్నటి వరకు తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారం మాట్లాడే ముందు వరకు అందరూ అనుకునేవారు మాకు 15,000 వస్తాయి అనుకో, ఏవి అని చెప్పి ప్రతి ఒక్కరు ట్రోల్ చేసేవారు. ఈ ట్రోలింగ్స్ అన్ని పోవాలి అని చెప్పి మీరు ఈ అబద్ధపు లడ్డు పాత్రను తీసుకొచ్చారని అనుకుంటున్నాను నేను. సో తిరుపతి దేవస్థానం లడ్డూలో కలుషితం అనేది అబద్ధం. ప్రజల్ని ఏ విధంగా డైవర్ట్ చేయలనే ఒకే ఒక ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నది. ఇది నాకు తెలిసి తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారం అయితే తుచ్చి అబద్ధం అని అంటున్నానండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా తొక్కేద్దామా అనే ఒక ఆలోచనతో, ఆయన మీద ఏదో ఒక నింద వేసేద్దామా అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది దుష్ప్రచారం ఇది. అంతకు మించి తిరుపతి దేవస్థానంలో ఆల్రెడీ టెస్టులు కూడా చేశారు, దాంట్లో కూడా నిర్ధారణ అయింది ప్రసాదంలో కలుషితం అవ్వలేదని చెప్పి. ఇంకా అంతకంటే ఇంకేం కావాలండి. మీరు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం దిట్టని అర్థమైంది. ఓకేనా, ధన్యవాదాలు.